రైట్. అసలు ఇనిషియల్ డేస్లో ఇబ్బందులు ఛాలెంజెస్ కానీ ఎవరైనా డిస్కరేజ్ చేయడం పేరెంట్స్ కుటుంబ సభ్యులు డిస్కరేజ్మెంట్ నాకేం లేదు సార్. నాకంతా కంప్లీట్ ఎంకరేజ్మెంట్ వచ్చింది. డిస్కరేజ్మెంట్ అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అంటే నేను ఫ్యామిలీతో చాలా దూరంగా ఉండే. ఫ్యామిలీ నాకు అంతగా అటాచ్మెంట్స్ నాకు లేదు. బట్ నాకు అది నా బ్యాడ్ లక్ అంతేది. బట్ మా వైఫ్ నా కాలేజ్లో నేను మ్యారేజ్ చేసుకున్న మా వైఫ్ ఎవరు ఉందో ప్రవళిక దేవి, తనే నాకు మొత్తం ఎంకరేజ్మెంట్ మొత్తం తనమే కంప్లీట్లీ మొత్తం అంతా కూడా ఎంకరేజ్మెంట్ బాగా చేసేది అనమాట. ఏమన్నా కానీ సరే సపోర్టివ్గా మొత్తం అన్ని చెప్పడం కానీ, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం కానివ్వండి, ఆ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ ఉండేది అనమాట. ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. దట్టు ప్రజెంట్ చూసుకుంటే కనుక మా ఫ్రెండ్సే ఒక 3 మెంబర్స్ నా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఆ ఫ్రెండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్ సపోర్ట్ అలా ఉండిపోయింది నాకు మొత్తం అంతా. రైట్. అది సార్. మీరు ఆల్మోస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యారు. అవును సార్. సో ఇప్పుడు యాన్యువల్ టర్న్ ఓవర్ అప్రాక్సిమేట్ టర్న్ ఓవర్ అంటే మాకు క్యాల్కులేషన్ మాకు రొటేషన్ బిజినెస్ సార్ మాది. అవును. మాది ఒక కార్పొరేట్లో బిజినెస్ లాగా అయితే మేము చేయము. ఇదంతా రొటేషన్ బిజినెస్ సార్ మొత్తం కంప్లీట్లీ మొత్తం అంతా. మాకు ఎటు సైడ్ నుంచి వస్తుందో ఎటు సైడ్ నుంచి పోతుందో కూడా మాకే తెలుస్తారు టర్న్ ఓవర్స్ కోసం మాడుకోవడానికి. అది సార్, అది మనం ఇంత అని చెప్పేసి చెప్పలేము. అది జస్ట్ మనకి వస్తుంది మళ్ళీ పెట్టుబడి పెడతాము. ఒక 5 lakhsలో ఈవెంట్స్ చేస్తాము, 10 lakhsలో ఈవెంట్స్ చేస్తాము, 50 lakhsలో ఈవెంట్ చేస్తాము, 1 crore ఈవెంట్ చేస్తాము. బడ్జెట్ ఎంతనే ఈవెంట్ చేస్తాం. ఏ ఈవెంట్, స్మాల్ ఈవెంట్ నుంచి బిగ్ ఈవెంట్ దాకా ఎన్ని ఈవెంట్ మేము హ్యాండిల్ చేస్తాం ఖచ్చితంగా. హైయెస్ట్ బడ్జెట్ ఎంత? హైయెస్ట్ సార్ మనకి హైయెస్ట్ మనం ఒక 5 crores దాకా మనం ఈవెంట్ మనం హ్యాండిల్ చేస్తాం. ప్రాబ్లం లేదు సార్. హైయెస్ట్ బడ్జెట్ అనుకుంటే కనుక చేశారు ఆల్రెడీ అంటే చేస్తాం అలా. అంటే మనకి యాన్యువల్ మీద ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది సార్, అలాగా ప్రాబ్లం లేదు సార్. అది మీ జర్నీలో ఫస్ట్ క్లయింట్ని ఎట్లా కన్విన్స్ చేశారు? యాక్చువల్లీ ఫస్ట్ క్లయింట్ అంటే నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో అండి. అప్పటికే డిగ్రీ చదువుతుండే నేను. నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఏం జరిగిందంటే, మీకు వేరే సర్వీస్ ఉంటుంది వేరే అంటే ఈవెంట్ సర్వీస్లో కొన్ని మినీ సర్వీస్ ఉంటాయి కొన్ని. లైక్ ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ, జ్యూసెస్ కానివ్వండి, లైక్ వేరే కొన్ని సర్వీసెస్ ఉంటాయి మనకి. అవి మనం ప్రొవైడ్ చేసాం. ఒక వేరే క్లయింట్కి మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళ దగ్గర వీళ్ళు మన నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకుని మనల్ని యాక్చువల్లీ దానికోసమే కాంటాక్ట్ చేశారు. మాకు ఇవి కావాలని చెప్పి కాంటాక్ట్ చేశారు వాళ్ళు. ఫుల్ ఈవెంట్ మాకు వద్దండి, మాకు ఇవి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నవి, అవి మనకు ప్రొవైడ్ చేయండి సరిపోద్దని చెప్పారు. అప్పుడు మనం క్వశ్చన్ చేశాను, సార్ మీరు ఫుల్ ఈవెంట్ వరకు ఇచ్చారా అని చెప్పి అంటే, మేము విడివిడిగా చూసుకుంటున్నామండి మొత్తం అన్ని అని చెప్పాను అనమాట. విడివిడిగా అంటే ఇప్పుడు డెకార్ ఒకరికి, ఫుడ్ ఒకరికి, ఇలా విడివిడిగా చేసుకుంటాను వాళ్ళు చెప్పారు వాళ్ళు. వాళ్ళకి మనం ఏం చేస్తారు, ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, మేము మొత్తం అన్ని చేసి పెడతాము. టోటల్ మీకు డెకార్ కానీ ఫుడ్ కానీ, నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా, నాకు మోర్ ఎక్స్పీరియన్స్ ఉందండి. వాళ్ళకి ఓపెన్గా చెప్పేసాం, సార్ మీరేమో అది ఫస్ట్ ఈవెంట్ అవుతుందని చెప్పేసి అదని చెప్పి, సార్ విడివిడిగా చేసుకుంటే నేను లెక్కలు వేసుకుంటే నాకు ఎంత బడ్జెట్ అవుతుందండి, మరి మీరు బడ్జెట్లో చేయగలరా అని చెప్పి అడిగారండి. సార్ మీరు ఎంత బడ్జెట్ ఇచ్చినా పర్వాలేదు, మీరు ఒకసారి మాకు ఇచ్చి చూడండి అని చెప్పేసి వితౌట్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనం దాన్ని వదిలేసేసి మనం దాన్ని ఈవెంట్ చేసా ఉండదు. యాక్చువల్లీ అది 1000 members ఈవెంట్, అది పెద్ద ఈవెంటే చేసాము స్టార్టింగ్లోనే. బట్ ఏంటంటే దాన్ని మనం ఆర్గనైజింగ్ చాలా పర్ఫెక్ట్గా చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే మాకు గ్రోత్ స్టార్ట్ అయిందండి మొత్తం అంతా కంప్లీట్గా. దట్ ఈస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ సార్ అదంతా. రైట్ అండి. చూసుకుంటే బయట జాబ్ మార్కెట్ చాలా టఫ్ ఉంది. యూత్కి జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉంది. అయితే ఎట్లా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? నేను అలా అని చెప్పండి సార్. అంటే జాబ్ మార్కెట్ టఫ్గా ఉందంటే యాజ్ యూజువల్ సేమ్ కూడా మా ఈవెంట్ మార్కెట్ కూడా చాలా టఫ్గా ఉందండి. మాదేమో సింపుల్గా లేదండి. ఈవెంట్ అని కాదు, జనరల్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళకి అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళ దేంట్లో వాళ్ళు దేంట్లో ఫోకస్డ్గా ఉంటారో. ఇప్పుడు స్కిల్స్ అండి, ఇప్పుడు స్కిల్స్, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒకళ్ళ దగ్గర వర్క్ చేశాను, నేను ఒకళ్ళ దగ్గర వర్క్ చేసి నేనే ఓన్గా వర్క్ పెట్టుకున్నాను. అలాగే మీరు ఏ ఫీల్డ్ అయినా సరే ఉండేవండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సపోజ్ మీరు మెకానిక్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, నీకు బైక్ మెకానిక్ మొత్తం చేయడం వచ్చు, ఎప్పదీయడం వచ్చు, బిగించడం వచ్చు, అన్నీ వచ్చు, మీకు మొత్తం వచ్చినప్పుడు మీరే ఒక ఓన్గా చిన్నగా షెడ్ పెట్టేసుకొని ఓన్గా స్టార్ట్ చేసుకోండి. అంటే ఎప్పుడైతే మీకు ఆ ధైర్యం ఉంటుందో, ఓన్గా స్టార్ట్ చేయాలి అనే ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో, ఎవరికైనా కానీ సరే ఖచ్చితంగా దే విల్ సక్సెస్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ధైర్యం స్టార్ట్ అయిపోయింది, చేద్దామని చెప్పి అనుకున్న దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఒక మెట్టు పైకి ఎక్కారు వాళ్ళు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఎందుకు, మనకి నెలకి శాలరీ వస్తుంది కదా, ఒక 20,000 మనకు వస్తున్నాయి కదా, 10,000 మనకు వస్తుంది కదా, మనకి ఇక్కడతో సరిపోతుంది, ఈ నెల ఖర్చులు అయిపోతున్నాయి, మనకి ఇంతకు మించి ఎక్స్ట్రా వెళ్ళాల్సిన అవసరం ఏంటని చెప్పేసి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవడంలో కూడా రిస్క్ ఉంది, కానీ రిస్క్ తీసుకోకపోవడంలో కూడా రిస్క్ ఉంటుంది. రెండు ఉంటాయి సార్ మనకి. అదండి, అది డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా, దాన్ని బట్టి మనకి ఉంటుంది సార్ అది. అభి గారు, మన డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి.
అవును సార్. ఎక్కువ మంది వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఎస్ సార్. సో దాని గురించి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే ఈ మధ్యలో ట్రెండ్ కొంచెం స్టార్ట్ అవుతుంది సార్ మనకి. ఇప్పుడిప్పుడే మాకు కూడా కాల్స్ వస్తున్నాయి. డెస్టినేషన్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది కాల్ చేస్తున్నారు. బట్ మనం ప్లాన్ చేయలేదు ఇప్పుడు. అంటే లోకల్ డెస్టినేషన్ ప్లాన్ చేస్తాం కానీ మరీ డెస్టినేషన్ అంటే కొంచెం బాగా లాంగ్ సైడ్లో మనం ప్లాన్ చేయలేదు అనమాట ఇప్పటిదాకా. ట్రెండ్ అవుతుంది ఏమో, ఫ్యూచర్లో అదే ట్రెండ్ అదే మెయిన్ ఫ్రంట్లోకి రావచ్చు. లోకల్లో అందరూ కూడా ఇంకా ఈ లోకల్ వెడ్డింగ్స్ కొంచెం తగ్గిపోయి డెస్టినేషన్ అందరూ ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు మనకు మోస్ట్లీ. అది ఫ్యూచర్లో ట్రెండ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సెలబ్రిటీస్ ఎక్కువ చేస్తున్నారు. యా సెలబ్రిటీస్ ఎక్కువ చేసుకుంటున్నారు సౌండ్ సార్. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే మనకి రీసెంట్గా ఒక వెడ్డింగ్ విన్నాను, గోవాలో జరిగింది సంథింగ్. అది గోవా బీచ్ రిసార్ట్స్ నియర్ బై జరిగింది మనకి. అంటే మనకి ఎక్కువ ఏముంటుందంటే మనకి మ్యాన్ పవర్ మోర్ ఉంటుందండి. మ్యాన్ పవర్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇక్కడ నుంచి వెళ్ళి మనం డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలంటే చాలా కాస్ట్తో కూడుకుంది పని మొత్తం అంతా కూడా. అంటే మెంబర్స్ లిమిటెడే ఉంటారు, బట్ మనకి ఏంటంటే కాస్ట్ హెవీ ఉంటుంది అనమాట. కొన్ని కోట్లలో ఉంటుంది. అది ఒక 2 కోట్లు ఉండొచ్చు, 3 కోట్లు ఉండొచ్చు, 4 కోట్లు ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం, అది ఈవెంట్ బట్టి అనమాట. దాని ప్రైసింగ్ కూడా సేమ్ అంతే ఉంటుంది అనమాట. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే కొంచెం కాస్ట్లీతో కూడుకున్న పని అది మనకి. అది ఇప్పుడు బిగ్ ఈవెంట్స్ విషయానికి వస్తే కోఆర్డినేషన్ చాలా టఫ్ జాబ్. కోఆర్డినేషన్ మీ టీమ్స్ మధ్య కోఆర్డినేషన్ ఎట్లా? అంటే కోఆర్డినేషన్ సార్ మనకి యాక్చువల్లీ నేను ఈవెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా మొత్తం అంతా ఆర్గనైజింగ్ నాకు చాలా హెవీ ఇంట్రెస్ట్ సార్ మొత్తం అంతా. అంటే అందరూ ఆన్ టైం వస్తున్నారా లేదా, వర్క్షీట్ పెట్టుకుని వర్క్షీట్ ప్రకారం కూడా మేము మొత్తం కంప్లీట్లీ మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. అంటే అందరికి 1 డే ముందు 2 డేస్ మీద రిమైండర్ చేస్తూ ఉంటాము. ఎవరు ఏ టైంకి రావాలి, ఏ టైంకి వర్క్ ఇవ్వాలి, ఏ టైంకి వర్క్ ఫినిష్ చేయాలి. మనకి యూజువల్గా మనకి ఏమవుద్దంటే మనకి ఆ ఈవెంట్ బిజినెస్లో మనకి హై టెన్షన్ ఉంటుందండి. చాలా టెన్షన్గా ఉంటాం మొత్తం అంతా. ఆ టెన్షన్ ఎలా ఉంటుందంటే ఎవరన్నా ఆ వెండర్ ఆ టైంకి రాకపోతే మనకు చెమటలు పట్టేస్తాయి ఇక్కడ మొత్తం అంతా. అంత టెన్షన్ ఉంటుంది. అది మేము స్టార్టింగ్ స్టేజ్లో ఫేస్ చేసాం చాలా మటుకి.